మరి ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే గారు హరీష్ బాబు గారు కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది. నేను చింతల్మానేపల్లి మండలంలో ఉంటే నాకు కొంతమంది కార్యకర్తలు ఈ విధంగా ప్రెస్ మీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మీ మీద ఆరోపణలు చేశారు, సీతక్క గారి మీద ఆరోపణలు చేశారు, కోనప్ప గారి మీద ఆరోపణలు చేశారని చెప్పి తీసుకొచ్చి నాకు చూపిస్తూ ఉంటే అక్కడ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీ అందరికీ నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది. నేను కూడా చూశాను. ఆ వ్యక్తికి ప్రజలు ఓటేసి గెలిపించారు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో నువ్వు ఏం చేయగలవో చెయ్యి, చేత కాకపోతే నాకు చేత కాదని చెప్పి ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం, బాధ్యత నీకు ఉంది. లేకపోతే నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, కానీ ఎదుటి మీద వాళ్ళ మీద బురద జిమ్మా వచ్చిన అవసరం నీకు లేదు. ఒక గిరిజన బిడ్డ ఎంత సేవ చేసిందో ప్రజలకి, ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు యావత్ భారతదేశ ప్రజలు సీతక్క గారి సేవల్ని కొనియాడుతూ, సీతక్క గారు కోవిడ్ సమయంలో ఏ విధంగా సేవ చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా సీతక్క అంటే ఏంటి, ఒక గిరిజన బిడ్డ ఇంత సేవ చేస్తుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి ఆవిడని కొనియాడుతూ ఉంటే నీ వాటా ఎంత అని చెప్పి ఈ యొక్క హరీష్ బాబు ఎమ్మెల్యే అడగటం చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా పీడిఎస్ రైస్ విషయంలో కోనప్ప గారు ఇక్కడి నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళి రైస్ మిల్లర్స్ దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన కలిసి ఈ జిల్లాలో పీడిఎస్ రైస్ సివిల్ సప్లైకి ఇవ్వని చెప్పి ఒక ఆర్డర్ పట్టుకొచ్చారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్సిఐకి ఇస్తూ మరి ఈ జిల్లాలో ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సివిల్ సప్లైకి ఎందుకు ఇచ్చారు అని చెప్పి అది కోనప్ప గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాలుచిపడి డబ్బులు తీసుకొని ఇచ్చారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. నువ్వు నిరూపిస్తావా హరీష్ బాబు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఈరోజు కోనప్ప గారి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మా మంత్రివర్యులు, ఆయన కెప్టెన్, ఆయన భారత సైన్యంలో పనిచేసిన వ్యక్తి, ఆయన నిజాయితీ గురించి నీకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నావు హరీష్ బాబు అని అడుగుతున్నా. ఆయన దయతో ఆనాడు నువ్వు టికెట్ తీసుకొని గెలిచి టికెట్ తీసుకొని మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఈరోజు ఆయననే తప్పు పడుతూ ఉన్నావు. ఈరోజు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎందుకు ఇచ్చింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ మేము ఆనాడు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారిని అడిగాం, ఎందుకు ఇస్తున్నారు సార్, వాళ్ళ మీద కేసులు ఎందుకు బనాయించట్లేదు, వారి మీద కేవలం ఒక చిన్న 6A కేసు పెట్టి ఎందుకు వాళ్ళని వదిలిపెడతా ఉన్నారు, వాళ్ళ మీద కేసు చేయాలా, వాళ్ళ మీద బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు అన్నదాన సత్రవు కోసం కోనప్ప గారు బియ్యం అడుగుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు. అన్నదాన సత్రవు కోసమో ఇంకోళ్ళ కోసమో ఆయన అడుగుతున్నాడనే విషయం చాలా శుద్ధ తప్పు. ఈయన దాదాపు 20 రోజులు అవుతుంది కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ రీసైక్లింగ్ జరుగుతూ ఉంది, ఇక్కడ సివిల్ సప్లైకి ఇచ్చారు, ఇది ఏ విధంగా తీసుకొచ్చారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది వెనకబడిన ప్రాంతం, ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ బియ్యం వాళ్ళకి ముట్టట్లేదు, వీళ్ళకి సివిల్ సప్లైకి ఇవ్వద్దు, ఎఫ్సిఐకి ఇవ్వాలని చెప్పి వారు కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. నేను కూడా ఆయన చెప్తున్నాడు కదా చౌహాన్ గారికి చెప్పానని, డిఎస్ చౌహాన్ గారికి నేను 16వ తేదీ నాడు నేను కూడా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సివిల్ సప్లైకి ఇవ్వకూడదు, ఇక్కడ పీడిఎస్ రైస్ అక్రమంగా మరి రీసైక్లింగ్ చేయటం జరుగుతుంది, వెంటనే దీన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి నేను కూడా చౌహాన్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ తెలియకుండా ఒక అమాయకుడు మాట్లాడినట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కోనప్ప గారు డబ్బులు వసూలు చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారనే ఆరోపణ నువ్వు నిరూపించు, లేకపోతే ఈరోజు మేము కేసు ఫైల్ చేయదలుచుకున్నాం. మేము హరీష్ బాబు ఎమ్మెల్యేకి మీద ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే ఆరోపణలు హరీష్ బాబు నువ్వు చేసినావో దాన్ని నిరూపించు, లేకపోతే పరువు నష్టం దావా కూడా నీ మీద వేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా వేస్తాం. అదే కాకుండా సీతక్క గారిని
నీ వసూల్లో నీ వాటా ఎంత అని అడుగుతున్నాడు. సీతక్క గారి గురించి మరి అన్నీ తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతూ నీ వాటా ఎంత, మీరు నీ పేరు మీద వసూలు చేస్తున్నారు, మీరే చేయించినరా అనే మాట్లాడుతాను. మేము 33 సంవత్సరాల రాజకీయంలో ఏనాడన్నా ఎవరి దగ్గరన్నా ₹1 వసూలు చేసినట్టు నువ్వు నిరూపిస్తే నా ఇల్లుని గ్రంథాలయానికి రాసి నేను కాగజ్ నగర్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. హరీష్ బాబు, నువ్వు నీ తల్లి నీ నానున్నప్పుడు ఇక్కడున్న పెంకల్ని, నీ అనుచరులు, నీ బాబాయ్, నీ వెనకప్పుడు తిరిగే కొప్పుల శంకర్ వీళ్ళందరూ మహారాష్ట్రకి అమ్ముకున్నారు. 10 లోడ్లు పెంకలు వస్తే 2 లోడ్లు ఇక్కడ ఇచ్చి 8 లోడ్లు మహారాష్ట్రకి అమ్ముకున్నారు. ఇక్కడికి ప్రజలకు వచ్చిన బియ్యాన్ని, పనికాహార పథకంలో ఆనాడు వచ్చిన బియ్యాన్ని మహారాష్ట్రకి తరలించి అమ్ముకుంది నీ బాబాయ్ కాదా? ఒకసారి ఆలోచించుకో. నీ వెనక ఎంతమంది అయితే గుంట నక్కలు ఉన్నారో వాళ్ళందరూ నువ్వు ఎప్పుడెప్పుడు గెలిస్తే దోచుకుందాం అనుకుంటున్నారు, నీ వెనుకున్నారు. ఈరోజు నీకు అధికారం లేదు కాబట్టి, మీకు మింగటానికి ఎటువంటి అవకాశం లేదు కాబట్టి, ఎక్కడికక్కడ మేము స్ట్రిక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో అనవసరమైన ఆరోపణలు చేస్తున్నావు తప్ప నువ్వు ఏది కూడా నిజాయితీగా నిరూపించడానికి ఏ ఒక్క ఆధారం లేదు. అనవసరమైన ఆరోపణలు చేసుకుంటూ కూర్చున్నావు. ప్రజల్లో ఈరోజు నీకు చేతగానితనంతోనే నీ దగ్గర ఉన్న కార్యకర్తలందరూ రోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం నువ్వు జీర్ణించుకోలేక ఈరోజు అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నావు. నువ్వు దీన్ని ఏ విధంగా నిరూపిస్తావో నిరూపించు. మేము సిద్ధంగా ఉన్నాం. మా చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెల్ల కాగితం ఇస్తా రా, నువ్వు ఎక్కడ పెడతావో పెట్టు. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అరాచకాలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అదే కాదు, ఈరోజు రైస్ మిల్లర్స్ గురించి వీటిలో లాలూచి పడుతున్నారని చెప్తున్నారు. మీకు నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా. ఆ రోజు ఇక్కడ ఈకున్న వ్యాపారి గంగన్న గారి జిన్నింగ్ మిల్లో మీరు CCI కొనుగోలు చేయమని చెప్తే CCIతోని రిజెక్ట్ చేపించి మీరు లాలూచి పడి ఆనాడు గత సంవత్సరాల నుంచి లాలూచి పడి CCIతో కొనుగోలు చేపించకుండా ₹7,200 అక్కడ ఇవ్వాల్సి వస్తే ఇవ్వనీయకుండా మీరు రిజెక్ట్ చేయించి అదే మెటీరియల్ని మీరు జిన్నింగ్ మిల్లుల ద్వారా కొని వేరే పాస్బుక్ల ద్వారా మీరు మళ్ళా CCIకి సాయంత్రం పూట సప్లై చేసిన సంగతి రైతులకి తెలియదు అనుకుంటున్నారా? దాంట్లో ₹6,200 కొని రైతులకి దాదాపు ₹800 క్వింటాల్కి నష్టం చేసింది అదే గంగన్న కంపెనీ అండ్ నువ్వు ఇద్దరు కలిసి లాలూచి పడి చెరొక ₹400 పంచుకున్నది నిజం కాదా? ఈరోజు రైతులను అడిగితే చెప్తారు. నడు తిరుగుదాం ఒకసారి. మీరు అక్రమాలకి కమిషన్లకి అలవాటు పడిన మీరు ఇవాళ మా మీద ఆరోపణలు వేస్తారా? మేము తెల్లారు లెగిస్తే 10 మంది పెట్టే చేతులు తప్ప తీసుకునే చేతులు కాదు ఇవి. ఎక్కడా కూడా ₹1 వసూలు చేసి ఉంటే ప్రూఫ్ చేయి. ప్రతిదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప అనవసరమైన ఆరోపణలు పక్కన పెట్టు. అదే కాదు, ఈరోజు అందివెల్లి బ్రిడ్జ్ రోడ్డు, సిర్పూర్ రోడ్డు, సీతక్క గారు వచ్చి అది విజిట్ చేసిన తర్వాత 54 గ్రామాలు రాకపోకలు 54 గ్రామాలకి రాకపోకలకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలకి ఇది వెంటనే శాంక్షన్ ఇప్పిస్తాను, ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి అని చెప్తే బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యే సమయంలో వెళ్ళి నేనేదో పీకుడు పని చేసిన అన్నట్టు అక్కడ ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టుకుంటాం. నీ ఒక్కడికే చేతనవుతుంది. అది వేరేటోళ్ళ పుట్టిన పిల్లల్ని నీ పిల్లలని చెప్పి పేర్లు పెట్టుకోవడం నీ ఒక్కరికే చేతనవుతుంది. ఈ రాష్ట్రంలో ఇంకెవరికి చేత కాదు. ఇవాళ సిర్పూర్ రోడ్ అవుతా ఉంటే కోనప్ప గారు మేము చొరవ తీసుకొని ఇది తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మేము మంత్రి గారి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి చేపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నేను వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడం వల్ల అయిపోయిందని చెప్పి ఫోజులు కొట్టుతున్నావు. నీకు చేతగానితనంగానే ఉంచుకో. ఈరోజు మా మీద కాదు, వేరే వాళ్ళ మీద వ్యతిరేకత, ఆనాడు కొద్దో గొప్ప ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అవన్నీ కూడా ఓట్లన్నీ నీకు సమకూరి నీ గెలుపుకి కారణమయ్యాయి. అంతేగాని నువ్వేదో పాటు పగలు తీసి ఇక లక్కీ లాటరీ లాగా నీకు ఇక్కడ తగిలింది తప్ప నువ్వు కష్టం చేస్తేనో, నువ్వు ప్రజల కష్టాలు పట్టించుకుంటేనో, ప్రజలకి సేవ చేస్తేనో నీకు దొరకలేదు. ఈరోజు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఆలోచించు. మరి నువ్వు గెలిచిన తర్వాత మరి ఎంపీగా స్వయం బాబురావు గారు ఉన్నారు. ఇక్కడ పోడు భూమి సమస్యలు ఉన్నాయి. పోడు భూమి సమస్యల గురించి ఏనాడు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకుండా రేడియో సిగ్నల్స్ మీద మరి రైల్వే ట్రైన్లు ఆపాలని చెప్పి
నువ్వు వినతి పత్రాలు ఇచ్చి వచ్చినావు తప్ప మరి ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు. పోడు భూములకి క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి ఏనాడన్నా స్వయం బాబురావు గారిని పట్టుకొని కేంద్రానికి వెళ్ళావా? పై మాటలు చెప్పుకుంటూ వచ్చినావు తప్ప వేరేది లేదు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు గతంలో 5 సంవత్సరాల నుంచి మీ ఎంపీ ఏం చేయలేదు, మీ ప్రభుత్వం లేదు, మీకు ఓట్లు వేయమని చెప్తా ఉంటే అసత్య ఆరోపణలతో ముందుకు వచ్చి బురద జమ్మి మళ్ళీ రాజకీయంగా పబ్బం గడుపుకునే ఆలోచన చేస్తూ ఉన్నాడు తప్ప వేరేది కాదు. ఈరోజు మమ్మల్ని అంటే అన్నావు, ఆ మహాతల్లి సీతక్కని అంటే మటుకు నీకు కళ్ళు పోతాయి. మేమేనాడు కూడా ఇక్కడ 1 రూపాయి ఆశించలే. ఇంకా ఆవిడ జీతంలోంచి డబ్బుల్లోంచి పేద పిల్లలకి ఆర్ఫన్స్ హోమ్ నడుపుతూ పిల్లలకి పుస్తకాలు బట్టలు ఎక్కడెక్కడనో అడిగి డొనేషన్ తీసుకొని వాళ్ళకి సేవలు అందిస్తూ ఉంటే ఈరోజు సీతక్క గారిని నువ్వు ఆ విధంగా ఆరోపిస్తావా? ఒక గిరిజన బిడ్డని ఆ స్థాయికి వెళ్తే దొరవు కాబట్టే నీకు అహంకారం ఉంది కాబట్టే ఈరోజు నువ్వు సీతక్కని ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు అర్థం చేసుకో, నువ్వు నీ మాటలు వెనక్కి తీసుకో, లేకపోతే ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు ఫైల్ కాబోతోంది. ఈరోజు ఏదైతే ఆరోపణలు చేసిండో స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు మీద మేము రిటర్న్లో పిటిషన్ ఇవ్వదలుచుకున్నాం పోలీస్ స్టేషన్లో. నా మీద ఏదైతే ఆరోపణలు చేశారో, మంత్రి గారి మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కూడా నిరూపించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేము పరువు నష్టం దావా వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదే కాదు, ఒక డాక్టర్ దగ్గర మేము 10 లక్షల రూపాయలు డబ్బులు అడిగినామని చెప్పి ఆరోపించడం, అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఆ డాక్టర్ ఎవరో కూడా నాకు తెలియదు. నిన్న వచ్చింది, నిన్నటి రోజునే నాకు తెలుసు ఆవిడ. వీరు డాక్టర్ శ్రీనివాస్ ప్రొఫెసర్, ఆయన కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి వచ్చిన వ్యక్తి బయోటెక్నాలజీలో. వీళ్ళ తల్లిగారు క్యాన్సర్తో చనిపోతే ఇది మారుమూల ప్రాంతం, ఈ ప్రాంతంలో నేను సేవలు అందిస్తా ప్రజలకి. ఇక్కడ వీళ్ళు హాస్పిటల్స్ వాళ్ళు దోచుకుంటున్నారు, వీళ్ళకి నేను ఏదో విధంగా సేవ చేయాలని చెప్పి ఆయన తక్కువ ధరకే ఎక్స్రేలు, మరి స్కానింగ్లు, మెడిసిన్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆయన ఇక్కడికి వస్తే ఆ హాస్పిటల్ని నడవనీయకుండా ఏదో విధంగా లాక్కునే విధంగా ఈయన కనుక తక్కువ ధరకే మరి ప్రజలకి సేవలు అందిస్తే వీళ్ళ హాస్పిటల్స్ అన్ని మూత పెడతాయని చెప్పి ఈయన మీద కక్ష కట్టి దాదాపు ₹1 కోటి స్పెండ్ చేస్తే, హాస్పిటల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి ఇవ్వకుండా మోసం చేయమని వాళ్ళకి ప్రేరేపించిన ఎమ్మెల్యే హరీష్ బాబు ఈరోజు నేనేదో ఆమెను డబ్బులు అడిగినా అని చెప్తున్నావు. ఏ విధంగా నేను డబ్బులు అడిగినా నాకు నిరూపించు. మరి ఈరోజు ₹1 కోటి మోసపోయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగితే, ఏమ్మా మీరు రండి కూర్చొని మాట్లాడుకోండి, చదువుకున్న పిల్లలు కాదు, కూర్చొని మాట్లాడుకోండి, మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి ఒక మాట పెద్ద మనిషిగా చెప్పి పంపించినాం తప్ప ఏనాడు కూడా ఎవరి దగ్గర ఆశపడలే. ఇవాళ 30 సంవత్సరాల నుంచి మా ఆస్తుల్ని కరగబెట్టినాం, మేము ప్రజలకు సేవలు అందించినాం, కానీ ఎప్పుడు కూడా ఎవరు మమ్మల్ని ఆరోపించలే. ఎక్కడ ఆపద ఉంటే అక్కడ మేము సేవలు చేసుకుంటూ వెళ్ళినాం, అంతేగాని ఎవరి దగ్గర మేము వసూలు చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అట్లాంటిది మా మీద ఆరోపణ చేస్తున్నావు. ఈరోజు కమిషన్ల కోసం కక్కుర్తి పడేది నువ్వు. నీ ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ కుటుంబం కక్కుర్తి పడతా కమిషన్ల కోసం, అంతే తప్ప మేమేనాడు కక్కుర్తి పడలే. ఎంగిల్ చేత్తో కాకిని కొట్టని నీకు ప్రజల సేవ గురించి ఏం తెలుసు? ఏదో లక్కీ లాటరీలో దొరికిన పదవిని అనుభవించడానికి కూర్చున్నావు తప్ప ఇంకింత సంచి చదువుకోవడానికి ఆస్తుల మీద ఆరాటం తప్ప ప్రజల గురించి నీకేమాత్రం పనిచేయాలనే ఆలోచన లేదు. కానీ అసత్య ఆరోపణలు చేస్తే మటుకు ఎక్కడికక్కడ కార్యకర్తలు, మేమే కాదు కార్యకర్తలు కూడా నిలదీసే పరిస్థితి ఉంది. ఖబర్దార్ అని చెప్పి నేను హెచ్చరిస్తూ, గౌరవనీయులు సీతక్క గారి మీద చేసిన ఆరోపణలు కావచ్చు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు కావచ్చు, కోనప్ప గారి మీద చేసిన ఆరోపణలు కావచ్చు, మా మీద చేసిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా వెనక్కి తీసుకోకపోతే, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా పరువు నష్టం దావా వేయటం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయటం జరుగుతూ ఉంది. అయితే ఆ డాక్టర్ మోసం చేసిందో మరి వారి మాటల్లోనే మీరు వినండి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నాను.